ఇవి కందులు, సీడ్ ట్రీట్మెంట్ చేసిన కందులు. కావ్య ఫ్యూచర్ వ్లాగర్ ఫ్రమ్ నాగపురి. కంటెంట్ క్రియేటర్ ఇన్ నైవిక్ ఫార్మ్స్. కవిత. రైతే రాజు. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 7 అవుతుంది. ఫామ్కి వచ్చాను. ఈరోజు August 16th. ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. నేనంతా రోటావేటర్ ఇంకా కల్టివేటర్ వేసాను కదా. ఈరోజు ఈ సాలపొంటి మొత్తం బ్రష్ కట్టర్తో మొత్తం గడ్డి అంతా తీసేయాలి. ఇంకా ఇటు బోర్ సైడ్ కూడా మొత్తం గడ్డి ఉంది చూడండి, డ్రమ్లో పొంటి. ఇది ఇంకా బ్యాక్ సైడ్ ఆ గడ్డి, ఈ ట్రాక్టర్ పోనీకి రాదనమాట. బ్రష్ కట్టర్ పెట్టే మొత్తం గడ్డిని తీసేయాలి. మిగతా ఈ ట్రాక్టర్ పోయే ప్లేస్లో మొత్తం దునిపించాము. ఇవాళ మొత్తం పని బ్రష్ కట్టర్ తోటే. చూద్దాం ఎప్పటివరకు అవుతుందో. మా బ్రష్ కట్టర్ ఇప్పటికి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇదంతా ఈ విధంగా నిన్న దునిపించాము. ఇది మా నాన్నది బైక్. ఇంటికాడనే ఉండదు. ఇక్కడ ఫామ్కి వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుందని బైక్ తెచ్చి ఫామ్లో పెట్టాము. ఇక్కడ ఫామ్ చుట్టుపక్కల తిరగడానికి పనికి వస్తుందని. కార్ తోటి అన్నీ తిరగడం కష్టమవుతుంది. సో బైక్ ఉంటే బెటర్ అని బైక్ కూడా ఇక్కడే పెట్టాము. వరిలో వాటర్ వదిలాము ఈ జీలుగా అనేది కూలిపోవడానికి. ఈ కలుపంతా తీయాలి. ఇది మునగా పెట్టు. నిన్నంతా రొటవేటర్ కొట్టించాము కదా, చూడొచ్చు. ఇది మొత్తం డీకంపోజ్ అయిపోవాలి. ఇవి కాలిపోయిన కొబ్బరి చెట్లు రికవర్ అవుతున్నాయి. చూడొచ్చు గ్రీన్ది మధ్యలో. దీన్ని కూడా సో ఈ విధంగా మునగబెట్టి ఉంటుంది. దీంట్లో పసుపు వేద్దాం అనుకుంటున్నాము. పసుపు ఇంకా మునగ మామిడి అనుకుంటాం, కానీ ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. పసుపు అయితే వేస్తాము. ఇక్కడ పిచ్చి చెట్లు ఈ విధంగా మొలిచినాయి. గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా మొత్తం ఫుల్ కవరింగ్ చేసి బ్రష్ కట్టర్తో కొడుతున్నాం. చూడాలి ఎన్ని అవర్స్ పడుతుందో. చాలా ఉంది గడ్డి. ఇంజన్ స్టార్ట్ అవడానికి టైం పట్టింది, కానీ ఎట్లా స్టార్ట్ అయిపోయింది. బ్రష్ కట్టర్తో గడ్డిగా అంతా కొట్టేయాలి. మా ఫామ్ లోకి సునీల్ అన్న, పవిత్ర వచ్చారు ఫ్రెండ్స్. అర్జున్ కూడా వచ్చాడు. ఎవర్రా సౌండ్ వచ్చింది? ఇప్పుడు ఏం వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం పెట్టుకొని నన్ను. But that look like chicken eggs actually. No, that are not chicken eggs. They are peacock eggs. But it looks like chicken eggs. Show it. Looks like chicken eggs. Show it, Ray. Yeah. ఈ రోజు మన నైవిక్ ఫార్మ్స్ లో మేము పల్లీలు అనేటివి సీడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో దానికి మేము బయో ఫర్టిలైజర్స్ అనేటివి యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా బయో ఫర్టిలైజర్స్ కలిపి పల్లీలకి బాగా పట్టాలి. ఇలా బాగా పట్టే రకంగా కలుపుకొని ఒక మూత పెట్టేసేసి నీడలో పెట్టుకోవాలి, గాలి తగలకుండా. కనీసం ఒక ½ an hour అయినా పెట్టాలన్నమాట నీడలో. సో అప్పుడు పల్లీలకి ఆ బయో ఫర్టిలైజర్స్ అనేటివి మంచిగా పడతాయి. సో అప్పుడు మనకి మొలక అనేది కూడా మంచిగా ఎత్తుతుంది అనమాట. దూరం పల్లీలు వేస్తున్నాము. పవిత్ర హాయ్ చెప్పు. పవిత్ర
ఫామ్లో పల్లీలు వేస్తున్నాము. వేస్తున్నాను. మామయ్య కొట్టిండా కొడదాం మామయ్య. అందులో ఆ పిండి అక్కడ ఇద్దామంటుంది. అటు రైట్ సైడ్ మొత్తం ఫామ్ పాయింట్ దిక్కు ఒక పల్లి వేసాము. ఇటు లెఫ్ట్ సైడ్ కందులు వేస్తున్నాము మిడిల్ రోలో. ఇటు చూడొచ్చు. ఇటు అటు లాస్ట్ రో 2 రోలు కందులు వేస్తున్నాం. ఈ కందులు చూపివ్వాలి. ఇవి కందులు, సీడ్ ట్రీట్మెంట్ చేసిన కందులు. మనం విత్తనాలు వేసినప్పుడు వాటికి ఈ విధంగా మట్టి పూడ్చుకుంటా అవి ఎగిరిపోవన్నమాట. ఇప్పుడు వర్షం పడ్డా కూడా భూమిలోకి వాటర్ ఇంకిపోతాయి కాబట్టి అవి ఒకవేళ మీదకుంటే ఆ విత్తనాలు అనేటివి ఎగిరిపోతా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇట్లా మట్టి కప్పేసుకోవాలి మళ్ళా. కావ్య ఫ్యూచర్ వ్లాగర్ ఫ్రమ్ నాగపురి. కంటెంట్ క్రియేటర్ ఇన్ ఫార్మ్స్. కంటెంట్ క్రియేటర్ ఇన్ నైవిక్ ఫార్మ్స్. ఈ లాస్ట్ 2 రోస్ కందులు వేస్తున్నాం అనమాట. పలసకేసుకొని పోంటారు రీ. కవిత, హౌ ఆర్ యూ ఫీలింగ్? కవిత రైతే రాజు. ఒక వర్షం పడ్డదంటే ఇవన్నీ స్ప్రౌటింగ్ వస్తాయి. వర్షం పడాలి ఒకటి మంచిగా జర్మినేషన్ అవ్వడానికి. టైం వచ్చేసి 6:34 అవుతుంది. కందులు వేయడం అయిపోయింది, ఇంకా పల్లీలు వేయడం అయిపోయింది. ఇవాళ బ్రష్ కట్టతో గడ్డి కొడదాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. ఓకే గాయస్, ఈవినింగ్ 7 అవుతుంది. ఇంటికి బయలుదేరాలి. పల్లి కంది వేసేసాము ఈరోజు. ఇంకా ఇక్కడ ఒకటి ఖర్జూర చెట్టు కూడా పెట్టాము, వరి బార్డర్ పొండి మళ్ళీ వచ్చినప్పుడు రీప్లేస్ చేయడానికి. ఇక్కడ వాటర్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖర్జూర చెట్టు పెట్టాము ఫస్ట్ మడిలో. అరే అది ఇరిపోయిందిరా. నైరు
నైరో అన్నం తినిపియాలా